మా అస్తంపాటి ప్రభుత్వంలో సర్కార్ దవాఖానాలలో సకల సౌలతులను చేస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ సార్ చెప్పుకొచ్చిండు. కొత్తకోటలో 30 పడకల దవాఖానా కట్టడానికి కంటే 5,75,00,000 రూపాయలు విడుదల చేసి ఆ పనులు ఇచ్చానికి ఇలా భూమి పూజలను చేసి పనులు షురూ చేసిండు ఎమ్మెల్యే సార్. పేదోళ్ళు ఇచ్చానికి సీఎం సార్ తన మాట్లాడి కోట్ల రూపాయలను విడుదల చేసుకొచ్చిన మీరు మాట్టుకొని జప దవాఖానాన్ని కట్టాలి. అట్లా కాకుండా ఓ రోజు పిల్లదేస్తాం మల్లవారం సిమెంట్ ఉసుక తెస్తామని అన్ని ఉత్తుత డూప్లికేట్ మాటలు చెప్పరాదు చూడు. అంటే గుత్తేదారానికి గుర్తుండేటట్లు చెప్పిండు ఎమ్మెల్యే సారు. అట్లేం లేదు సార్, రప్పునే కడతాం. ఏమో చూడు, లేట్ గానే చేసినావంటే మా కొత్తకోట మంది ఊకోరు చూడు. నీ ఇంటి ముందర కూర్చొని నువ్వు దవాఖానాన్ని కట్టే వరకు నిద్ర పోనీయరని కొంతమంది కొత్తకోటలు కాంట్రాక్టర్తో అంటే నాకు తెలియదాబా మీ ఊరాల గురించి. మీరు రాకన్నా తొలుతనే నేనే కడతా చూడు. చెప్పిన తారీఖు కంటే తొలుతనే పనులను పూరాగా కంప్లీట్ చేసి మీ సేట్ల తాళాల గుర్తిని పెడతాను గుత్తేదారుడు మాటిచ్చిండు. ఇక అంతకంటే తొలుత మీరాస్పల్లిలో భూభారతి కార్యంలో పాల్గొని కొన్ని కుల సంఘాల బిల్డింగ్ల ఇచ్చానికి శంకుస్థాపన చేసి ఇందిరమ్మ ఇల్లు మంజూరైన తెలుగు బాలం ఇంటికాడికి పోయి గడ్డపార తన బునాది దవ్వి పనులను షురూ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సారు. ఇక మల్లెనకసిరికి కొత్తకోట మండలానికి చెందిన వివిధ గ్రామాల 100 మందికి మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను వంచిండు. పట్టాలు తీసుకున్న మంది ఎమ్మెల్యే సార్ కు ధన్యవాదాలు చెప్పిర్రు. ఇక అట్లనే ఆనే ఓ మొక్కను నాటిన మొక్క క్లీలెన్స్ తో పోసిండు. ఇక మల్లమాపై అడ్డాక్ల మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన 100 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు పట్టాలను పంపించేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సారు. ఇక ఆనే సిమెంట్ రోడ్లు ఇచ్చానికి 20 లక్షలను విడుదల చేసి ఆ పనులు ఇచ్చానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సారు. ఆ కార్యంలో అస్తంపాటి పెద్ద లీడర్లతో పాటు బుడ్డ లీడర్లు పాల్గొన్నారు.